గుడ్ మార్నింగ్. మీరు ఇంకా హరి నేనైతే రైస్ పెట్టేసుకున్నాను, అలాగే రసం పెట్టేసుకున్నాను. చారండి. రసం వేరు, చారు వేరు. నేను ముందుగా చింతపండు, కరివేపాకు, టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు అనేది వేసేసుకున్నాను, అలాగే కొద్ది బెల్లం. సో ఈ రెండు అయ్యేలోగా మనం అరటికాయనైతే పీల్ తీసేసి పెట్టేసుకున్నాం. సో నేనైతే పీల్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ పీల్ తీసుకున్నాను కదా, సో ఇది మా హస్బెండ్కి కర్రీకి అండ్ ఫ్రైకి అండ్ నాకు కర్రీ కోసమని చేసుకుంటున్నాను. నాకైతే గ్రేవీ కావాలి, కర్రీ కావాలి. తనకైతే కర్రీ ఇష్టం ఉండదు, సో తనకి ఫ్రై చేస్తున్నాను అనమాట. అందుకే నేను రసం పెట్టుకున్నాను గ్రేవీకి. ఇప్పుడు ముందుగా రైస్ అయితే అయిపోయింది. సో రైస్ని అయితే నేను చేసుకుంటున్నానండి. కుక్కర్ రైస్ అయితే మనకి వేడి చేస్తుంది అంటారు కదా, సో అందుకే నేను పెట్టుకుంటున్నాను, అంటే తీయడం అంటారు. సో రసం చారు కూడా అయిపోయింది. సో చారుకైతే పోపు వేసేసుకుందాం మనం. ముందుగా ఆయిల్ వేసుకొని, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర పోపులు వేసుకొని, కరివేపాకు వేసుకొని పోపు అనేది వేయించుకుందాం. ఇదైతే మా అమ్మగారి స్టైల్ అండి. ఎందుకంటే దీంట్లో ఆనియన్ అయితే నేను వేయను, ఎందుకంటే ఒకవేళ పొరపాటున బయట వదిలేసినా పాడవకుండా ఉంటుందన్నమాట. సో దీనికి స్పెషల్ ఏంటంటే నేను మెంతి పొడి, కొంచెం మిరియాల పొడి అనేది వేసుకుంటాను. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి ఊరికే మనం వేసుకోలేం కదండి. సో ఇలా కొద్దిగా మెంతి పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకోవడం వల్ల చారండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నేనైతే ఆనియన్ వేసుకొని పోపునైతే బాగా వేగనియ్యాలి. సో పోపు బాగా వేగిన తర్వాత చారులో అయితే మనం తిరగొట్టేసుకుందాం. ఎందుకంటే పోపు చాలా ఇంపార్టెంట్ అండి చారుకి. ఎందుకంటే ఊరికే చారుని మరగబెట్టేసుకొని మనం వేసుకోలేము కదా. సో పోపు అనేది తగిలితేనే ఆ చారుకి అనేది టేస్ట్ అనేది తగులుతుంది అనమాట. సో నా చారు కూడా రెడీ అయిపోయింది, రైస్ అయితే అయిపోయింది. నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు. సో ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని నేనైతే ఫ్రైకి రెడీ అయిపోయానండి. సో అట్టికే ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారాన్ని కూడా వేసుకుంటున్నాను నేను. కారం అయితే కొద్దిసేపు పోయినాక, అంటే కొంచెం వేగిన తర్వాత మనం కారం వేసుకుంటే బాగుంటుందండి. ఫ్రైకి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రై అనేది కలయికి అంటుకుపోతుంది. అలాగే కొంచెం కారం వేసుకున్నాను. ఇప్పుడు నేనైతే పెరుగు పచ్చడి చేసేస్తున్నాను మా హస్బెండ్ కోసం. సో పెరుగు పచ్చడి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని కోసేసుకుని దాంట్లో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి పోపు వేసుకుందామండి. కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. నేను ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లోనే కొద్దిగా పోపు, కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా వేగనిచ్చుకోవాలండి. సో పోపు బాగా వేగిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకొని కొంచెం బాగా పోపు వేగిన తర్వాత పెరుగు పచ్చడిలో తిరగొట్టేస్తే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి పెరుగు పచ్చడి. ఇది మా అత్తయ్య స్టైల్ అనమాట పెరుగు పచ్చడి. మా అమ్మగారు అయితే పెరుగు చారు చేస్తారు, కానీ మజ్జిగ చారు చేస్తారు, కానీ పెరుగు పచ్చడి ఎప్పుడూ చేయలేదు. పెరుగు పచ్చడి అంటే కొంచెం ముద్దగా చేసుకుంటానండి, అంతే డిఫరెన్స్, ఇంకా అంతే యాజ్ ఇట్ ఈజ్ ఒకటే. సో మా హస్బెండ్కి అయితే నేనైతే పెరుగు పచ్చడి రెడీ చేసేసాను. సో ప్యాక్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రై కూడా అయిపోయిందండి. ఫ్రైని ఆఫ్ చేసుకున్నాను స్టవ్ని. సో ఫ్రై కూడా మా హస్బెండ్కి ప్యాక్ చేసేసాను. ఇప్పుడు నేను కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే తరిగి పెట్టేసుకున్నాను కదా, సో దాన్ని అయితే నేను వేగనిచ్చేసుకుంటున్నాను. సో ఇలా వేగేలోగా మా ఆయనకైతే పికిల్ కట్టేద్దామండి. సో నేనైతే పికిల్ కట్టేసాను కొద్దిగా, ఎందుకంటే ఫ్రై పెరుగు పచ్చడి కదా, సో దాంతో చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఫస్ట్ అయితే కొంచెం పచ్చడితో అయితే తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అందుకే నేను పచ్చడిని కూడా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు నా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి. టమాటా ముక్కలు వేసుకున్నాను, అలాగే కొద్దిగా పసుపు, కారం, ఉప్పును కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే అరటికాయ కోసి పెట్టుకున్నాను కదండి గ్రేవీకి, సో అవైతే వేసేసుకుంటున్నాను. అరటికాయని కొద్దిసేపు మగ్గనివ్వాలండి, వెంటనే వాటర్ పోసేసుకోకూడదు. సో కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్కి ఇది మసాలా ఓట్స్ అండి, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో మా హస్బెండ్కి అయితే రైస్ కట్టేశాను, పెరుగు పచ్చడి కట్టేశాను, పికిల్ కట్టేశాను, కర్రీ కూడా కట్టేశాను. మాకైతే హాట్ బాక్స్లో తీసేసుకున్నాను, ఎందుకంటే అలాగే రసం చారు అండి, చారు మాది గ్రేవీ కూడా అయిపోయింది. సో మాకు కూడా లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు మసాలా ఓట్స్ని అయితే బాగా మరుగుతున్న వాటర్లోని, అంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్కి నేను దానికి సరిపడా వేసుకున్నాను. సో బాగా కుక్ అవ్వాలండి ఇది, ఎందుకంటే ఓట్స్ కదా. సో సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా అయితే మేము బూందీని అయితే పెట్టుకుంటాం అనమాట. సో మా హస్బెండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను, సో తను రెడీగా పెట్టేశాను అనమాట. ఈలోగా ఇదైతే దగ్గరగా అయిపోతుందండి. సో దీన్ని అయితే ఉడికిన తర్వాత బాగా దగ్గరగా అయిన తర్వాత దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే, ఇంకేముంది. దీనికి కాంబినేషన్గా చెప్పాను కదా,
బూందీ అయితే సూపర్గా ఉంటుందండి. మేమైతే సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా బూందీ అయితే వేసుకొని తింటాం అనమాట. సో మా పాప అయితే చాలా హ్యాపీగా ఇష్టంగా కొడుతుంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి. సో నేను స్కూల్కి వెళ్ళే టైంలో కూడా దీనికి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. మరి నాకైతే తినాలి కదా, సో నేనైతే కెలాగ్స్ కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను. సో పాలైతే మరీ వేడిగా ఉండకూడదండి, అలాగని చల్లగా ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా వేసుకుంటే తింటున్నప్పుడు కొంచెం క్రంచీగా అనిపిస్తుంది. అలాగే పాలు వేడిగా ఉన్నాయి అనుకోండి, వేసి వేయగానే అవి మెత్తబడిపోతాయి అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మేము ప్యారలల్గా యూస్ చేస్తూ ఉంటాం అనమాట అవి. అలాగే మా శంకరమ్మ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసింది. నేనైతే ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేయడంలో కానీ బాసనలు తోమడంలో కానీ మా శంకరమ్మ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. నాకు ఎంతో నచ్చుతుంది తను చేసే పని అయితే. సో మాకు తమలపాకు చెట్టు అయితే ఉంది. అదైతే నేను డెలివరీకి వెళ్ళమని చిన్న మొక్కలా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దదిగా పెరిగిపోయిందండి. ఇవేనండి మా డైలీ రొటీన్స్ అయితే మటుకు. తనకు ఒక కర్రీ చేసుకోవాలి, నేను ఒక కర్రీ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.